You tried to establish the pride of Telugus by saying that, you know, you are alienating Telugus or alienating Brahmins, but you ended up getting into a huge controversy now. అక్కడ నో, దిస్ ఇస్ నాట్ అబౌట్ తెలుగు ప్రైడ్, దిస్ ఇస్ నాట్ అబౌట్ తెలుగుస్ అట్ ఆల్ అండి. అక్కడ ఇట్ ఈస్ అబౌట్ One particular ఇట్ ఈస్ అబౌట్ ద్రవిడియన్ పాలిటిక్స్ ఇన్ తమిళనాడు. ఈ సమస్య తెలుగు వాళ్ళకి, ఇక్కడ ఉన్న కులాలకి, ఇక్కడ ఉన్న వంశాలకి సంబంధమే లేదు. అయితే మీరు అక్కడ ఇప్పుడు అక్కడ కూడా దీని మీద పంతం తీసుకునే వాళ్ళు, పంతం పెట్టుకునే వాళ్ళు ఎవరంటే రెడ్డి సమాజం అయితా, నాయుడు సమూహం అయితా అక్కడ ఉన్నారు. దేర్ ఆర్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ తెలుగు పీపుల్ దేర్. వాళ్ళు కొంతమంది దీన్ని ఇష్యూ చేశారు. How are you going to convince them, కస్తూరి గారు? ఇప్పుడు మీ విషయం నిజంగా సుస్పష్టంగా మాకు అర్థమైంది. కాదండి, మీకు అర్థమైందండి. ఎందుకంటే మీకు తెలీదు కాబట్టి, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీరు అర్థం చేసుకున్నారు. అక్కడ ఉన్న వాళ్ళని కన్విన్స్ చేయడం కుదరదు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు నేను ఎవరిని చెప్పాను, ఎందుకు చెప్పాను. అప్పుడు ఎవరు ఒక్క కూటం వచ్చింది అంటే తెలుగు వాళ్ళు ఎప్పుడు నుంచో ఉన్నారండి. అక్కడ అధికారం చేసే వాళ్ళు ఎప్పుడు నుంచో ఉన్నారు. 21st సెంచరీలో ఇప్పుడు ఐటీ జాబ్స్ కోసం వచ్చే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ చెప్పలేదు కదా. ఒక్క టైం లైన్లో ఒక్క గ్రూప్ని మాత్రం చెప్తున్నాను స్పెసిఫిక్గా అంటే వాళ్ళకి ఆల్రెడీ అర్థం అయి ఉంటుంది. కానీ కావాలని చేస్తారంటారా? ఎస్, బికాస్ దేర్ పొలిటికల్ అఫిలియేషన్ ఇస్ దట్. They are affiliated to. All are not doing. All are supporting. But the people who are making the biggest issue, their political affiliation is. But you think you will find a way out of this? ఫస్ట్ టైం నాకు కూడా ఇలాంటి ఒక పెద్ద దెబ్బ తగిలింది. బట్ గతంలో కూడా కస్తూరి గారు నాకు ఇంకో దెబ్బ ఏంటంటే, తమిళనాడు పాలిటిక్స్ నేను చూసుకుంటానండి. అక్కడ నా గురించి తెలుసు. అక్కడ నాకు చాలా సపోర్ట్ ఉంది ఫ్రమ్ తెలుగు స్ట్రాటస్ ఆఫ్ సొసైటీ. ఎప్పుడు గొడవ పెట్టేవారు, పంతం పెంచుకునేవారు కొంతమంది ఉంటారు. దే విల్ హ్యావ్ అజెండా. ఏ ఒక అసోసియేషన్ అయినా, అది తెలుగు అని చెప్పలేదు, ఏ ఒక అసోసియేషన్ అయినా ఒక 10 మంది ఉన్నారంటే వాళ్ళకి ఒక అజెండా ఉంటుంది. ఇప్పుడు నేను వాళ్ళకి ఒక సందర్భం ఇచ్చేశాను. నేను కూడా తప్పు ఒప్పుకోవాలి కదా. నేను మీరు చెప్పినట్టు చాలా వేగా చెప్పి ఉంటే ప్రాబ్లం వచ్చేది కాదు. ఇక్కడ అవసరం లేని ఒక పదం తెలుగు అని చెప్పి నేను తప్పు చేశాను. అది నేను ఒప్పుకుంటున్నాను. కానీ ద బిగ్గర్ అజెండా నౌ ఇస్ ఇట్స్ నాట్, అక్కడ తమిళనాడులో మాత్రం ఇది ఉంటే ఇక్కడ వరకు ఇది వచ్చేది కూడా కాదు. ఇక్కడ పబ్లిసిటీ అయింది, ఎందుకు సోషల్ మీడియాలో వాళ్ళు అందరినీ ట్యాగ్ చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చారు అంటే దానికి కారణం అక్కడ నన్ను కొడితే నాకు నొచ్చదు. అక్కడ నన్ను కొడితే నాకు నొచ్చదు, ఇక్కడ కొడితే నాకు నచ్చుతుంది. నా బ్రతుకు ఇక్కడ, నా జీతం ఇక్కడ, నా పని ఇక్కడ, నా ఎవ్రీథింగ్ ఈజ్ హియర్ ఫర్ మీ నౌ. సో ఇక్కడ కొడితే దట్ ఈస్, నా నోరుని మొయ్యాలంటే నా కడుపులో దెబ్బ కొట్టాలి. అంత 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 ప్రొలాంగ్డ్గా దీని ఎఫెక్ట్ ఉంటుందంటారా? మీ కడుపు కొట్టే అంత రిపర్కషన్స్ వస్తాయంటారా? నా నిజం చెప్పనా, నేను భయపడిపోయాను స్వప్న గారు. నాకు 2 విషయాలు చాలా భయపడిపోయాను. ఇప్పుడు ఓకే, కెరియర్లో ఏదో ఒక డ్యామేజ్ అయింది, పేరు డ్యామేజ్ అయింది అనేది కెరియర్లో కూడా అది సెకండరీ అండి. అది రెండోది అది. ఎందుకంటే మాకేం కావాలి చెప్పండి, అంత పెద్ద ఐ విల్ గో బ్యాక్, యూఎస్ఏ వెళ్ళిపోతా, ఏదో ఒక ఆప్షన్ ఉంటుంది అనుకోండి. కానీ నాకు చాలా దగ్గర పోయారు అందరూ. నేను ఇక్కడ వర్క్ చేశాను, ఇక్కడ పాలిటిక్స్లో కూడా వర్క్ చేశాను. తెలంగాణలో ఐ హ్యావ్ పొలిటికల్ వర్క్ హియర్. నన్ను ఇక్కడ ఎవరు విడిగా చూడలేదు. నన్ను ఇక్కడ ఎవరు విడిచేసి చూడలేదు. ఇక్కడ నా పేరు ఇక్కడ డ్యామేజ్ అయింది, నా గురించి ఇక్కడ అపార్థం చేసుకున్నారు అనే ఆ థాట్లో నాకు డిప్రెషన్ వచ్చింది నాకు. అయ్యో, బికాస్ ఎలా చెప్పాలి, ఏదో ఒక భరణ కోల్పోతుందో అన్నట్టు ఒక ఫీలింగ్. ప్రాణం పోతే ఒక నొప్పి వస్తుంది కదా. డ్రామా కోసం చెప్పలేదు నేను, అలాంటి ఒక నొప్పి. ఎందుకంటే ఇది నా లోకం, దిస్ ఇస్ మై వరల్డ్.
అది నేను ఏదో డ్రామా కోసమో సరెండర్ కోసమో నేను చెప్పలేదు. దిస్ ఇస్ మై చోజన్ వరల్డ్. నేను ఎక్కడైనా ఉండొచ్చు కదా. ఐ కెన్ బీ ఇన్ చెన్నై, ఐ కెన్ బీ ఇన్ యూఎస్ఏ. ఎందుకు ఇక్కడే ఉన్నాను? బికాజ్ యూ మేడ్ దిస్ యువర్ వరల్డ్. Yes, I love it. And if I lose that with the people of Andhra, I will feel bad. I am feeling bad. So ఇప్పుడు నా గొంతు వింటున్నారా? It is because I have not slept. I've been non-stop talking. And నా మీద కేసులు ఉన్నాయి. So lawyers are talking to me all the time. And I'm explaining all the time. And they are telling me, my lawyer is Telugu fellow, based in Tamil. My family is also, my మెట్టిల్లు is Telugu. I'm not talking about myself. మళ్ళీ చెప్తున్నా కదా, నేను నా గురించే నేను అపవాదాలు నేనే చేసుకున్నానా? లేదు. అక్కడ నా లాయరు తెలుగు. హీ ఈజ్ టెలింగ్ మీ ఇది చేయి అది చేయి అని చెప్తూ ఉంటే అతనికి ఎందుకు కోపం రాలేదు? ఎందుకు నాన్న? సో what he was telling me, so many ideas he was telling me. అప్పుడు స్టాప్ ఎక్స్ప్లెయినింగ్. ఈ వివరణ ఇచ్చేయడం నువ్వు మానే, నువ్వు చాలు మాట్లాడింది, నువ్వు ఊరుకో అని ఒక జస్ట్ అవుట్ ఆఫ్ నన్ను చూసి నేను అలా పానిక్ అవుతూ ఉంటే ఈ ఓదార్పు కోసం చెప్పారు. అని ఐ సెడ్ నో. నాకు నా గుండెల్లో ఆ ప్రశాంతత వచ్చే వరకు నేను ఆపలేను. నాకు ఇక్కడ ఇలా ఒక తప్పుగా ఆ ట్రాన్స్లేషన్ ఒకటి చూశాను ఒక వీడియోలో. మీకు తమిళ్ తెలుసే కదా స్వప్న గారు? தெரியும். నేను చెప్పినందుకు ఆ ట్రాన్స్లేషన్కి సంబంధం ఉందా? இல்லை, கட்டாயமாக அது அந்த கான்டெக்ட்ல நீங்கள் சொன்னதுக்கு அங்கே போட்ட வேர்ட்ஸ்க்கு அது லிட்ரல் டிரான்ஸ்லேஷன் பண்ணினா அது நீங்கள் வெரி பேட், சரியா வராது, சரி வராது அது. అండ్ నో, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఇన్అక్యురేట్, ఇట్ ఈస్ వెరీ డేంజరస్. చాలా ప్రమాదకరమైన, చాలా దురుద్దేశపూర్వకమైన చాలా దురుద్దేశపూర్వకమైన ట్రాన్స్లేషన్ అది. ఆ ట్రాన్స్లేషన్ చదివితే నాకే కోపం వస్తుంది, నా మీదే. అలాంటి ఒక సిచ్యువేషన్లో అయ్యో నేను కావాలి అని కోరుకున్న జనాలు నా మీద అపార్థం చేసుకుంటారు అని నాకు దానికోసమే నేను చాలా భయపడిపోయాను. ఇప్పుడైతే నేను ఒక్క మాట చెప్తాను, నాకు అక్కడ ఇంకా ఒక చాలా దారుణమైన సిచ్యువేషన్ ఏమైందంటే, అక్కడ బీజేపీ లీడర్ ఒకరు తమిళనాడులో కండెమ్నేషన్ ఇచ్చారు. నేనేం చెప్పాను, ఏం చేశాను, ఏం చూడకుండా కండెమ్నేషన్ ఇచ్చారు. ఆయనకి ఎక్కడి నుంచి ఎలాంటి ప్రెషరో ఏమో నాకు తెలీదు, కానీ ఇక్కడ నాకు బీజేపీ లీడర్స్ సపోర్టెడ్ మీ, ఆల్ ద పార్టీ లీడర్స్. అంటే నేను అందరితో అడగలేదు, they just sent me messages of support. If there is any issue, we will come to your backup, because we know you అని. ఆ పొలిటికల్ సపోర్ట్ కూడా వదిలేయండి. నాకు ఇక్కడ వచ్చాను కదా, అక్కడి నుంచి నేను ఇక్కడ వచ్చేసాను కదా, ఇక్కడ వచ్చాక ద కైండ్ ఆఫ్ వి మిస్డ్ యూ అండి అని చెప్పి స్టార్ట్ అవుతున్నారు ఆ సపోర్టు. దెన్ ఎస్టర్డే నేను బయట వెళ్ళాను, షాపింగ్ వెళ్ళాను. అక్కడ ఉన్న నాకు క్యారెక్టర్లో ఎట్లా అంటే, సెక్యూరిటీ వాళ్ళు నాకు ఫ్రెండ్స్గా ఉంటారు. బొమ్మరిలో జెనోలియా క్యారెక్టర్ తెలుసా అండి? తనకి రోడ్లో వెళ్ళేవారు ఫ్రెండ్స్, బస్సులో చూసేవాళ్ళు ఫ్రెండ్స్. నాకు అలాగే నాకు సెక్యూరిటీ వాళ్ళు ఫ్రెండ్స్, బయట చెరుకు జ్యూస్ అమ్మే ఆ అబ్బాయి ఫ్రెండ్, దాని పక్కన ఒక చిన్న కోటి ఉంది, ఆ వాళ్ళు నాకు ఫ్రెండ్స్. సో వాళ్ళందరూ ఏదో సమస్య అయింది, మేము యూట్యూబ్లో చూసామే అని అడిగారు. ఎందుకబ్బా నన్ను అడుగుతారు, నువ్వే చెప్పు నేనేం చేశానంటే, కాదు అది మేము నమ్మలేము, మాకు మిమ్మల్ని తెలుసు కదా పర్సనల్గా, సో అది 100% ఇస్ నాట్ పాసిబుల్ అని మాకు తెలుసు అని ఇమీడియట్గా చెప్పేశారు. సో అదొక భరోసా ఇచ్చింది మీకు? నాకు అది భరోసా వచ్చింది. కానీ ఒక మాట చెప్పొచ్చా? చెప్పండి. అంటే ఇది యూట్యూబ్ ఛానల్ కదా, మీరు ఏం తప్పుగా అనుకోవద్దు. ఈ యూట్యూబ్ ఛానల్స్లో చాలా బీభత్సంగా చూపిస్తున్నారండి. కానీ మా ఛానల్లో మీరు మంచివారు కాబట్టి మిమ్మల్ని ఇన్వైట్ చేసి మీ నుంచి క్లారిఫికేషన్ మీరు వచ్చి ఏం సెన్సేషన్ చేశారు. ఎక్కడ చూస్తే ఆ రోజు నా ఫోన్ మొట్టలేకపోయాను నేను. అంత సెన్సేషన్ చేసి, అంత ట్రెండింగ్ చేసి, ఆ రోజే మార్నింగ్ ట్రెండింగ్ నటి కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు, సారీ టు తెలుగు వారిని కించపరుస్తూ
అన్ని అంతఃపుర సేవకి వచ్చేవారు అన్నారు అని చాలా వర్స్ట్. ఇంకా అది మరి ఎలా చెప్పాలి, అది మారి చేంజ్ అయ్యి ఇంకా డర్టీగా పోయింది. అది ఇంకా చాలా అసహ్యంగా పోయింది అది. బట్ ఐఎమ్ సేయింగ్ ఇప్పుడు నేను చాలా దాంట్లో డిప్రెస్ ఎందుకంటే ఐఎమ్ సిట్టింగ్ అండ్ థింకింగ్, అయ్యో ఇప్పుడు అమెరికాలో నా ఫ్రెండ్స్ అందరూ అది చూస్తూ ఉంటారు కదా, వాళ్ళకి టీవీ కన్నా ఈ యూట్యూబే మ్యాక్సిమము, ఆన్లైన్ సోషల్ మీడియావే మ్యాక్సిమం. వాళ్ళు ట్విట్టరు, ఫేస్బుక్, యూట్యూబ్ చూస్తూ నా గురించి ఇప్పుడు నన్ను తెలిసిన వాళ్ళు నా గురించి ఎలాంటి అపార్థాలు చేసుకున్నారో ఏమో అని ఇక్కడ అది ఒక చాలా ఆ నొప్పి అనుభవిస్తే తెలుస్తుంది.